వస్తాడు మోడీ గారు. ఇప్పుడు మోడీ గారు ఎవరింటికి ఎందుకు పోలేదు? ఇప్పుడు చాలా మంది ఉర్రు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది ఉర్రు. మరి పవన్ కళ్యాణ్ ఇంటికి ఎందుకు పోయారు మోడీ గారు? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉన్నది. పవన్ కళ్యాణ్ అలాంటి మంచి పనులు చేస్తాడు. అంటే మనకు చేయకున్నా కానీ ఆంధ్రాలో గెలిచిండు కాబట్టి ఆయనని ప్రతి ఒక్కళ్ళు అన్నోళ్ళే, అననోళ్ళు లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ మంచిగా చేస్తారు కాబట్టి ఇలా వాళ్ళు చాలా మంది విమర్శిస్తారు. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ అని పక్కలు తెచ్చుకోవటం ఏంది? ఇవాళ మోడీ గారు వాళ్ళ ఇంటికి వచ్చినందుకు విజయ్ అంట ఒక్కడే గెలిచిండట. మరి ఒక్కడే గెలిచిండు, మరి ఆయన ఎందుకు పక్కల పెట్టుకున్నాడు? ఇప్పుడు అవును కదా, రాహుల్ గాంధీని పెట్టుకుంటా కదా, పోయి రాహుల్ గాంధీని పెట్టుకుంటాడా ఎవరన్నా చెప్పు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచితనం, ఆయనని ఈయనని అసలు పోల్చకూడదు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మేము ఏదో గొప్పలు చెప్తున్నాం అని కాదు, విజయ్ తోటి పవన్ కళ్యాణ్ పోల్చొద్దు. ఇవాళ మోడీ గారే వాళ్ళ ఇంటికి పోయారంటే ఆయన ఎంత ఎదిగిపోయినరో మీరు అందరూ ప్రజలు ఆలోచించితే బాగుంటుందని అనుకుంటున్నారు.